నమస్కారం. టీజీ5 న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2027లో జగన్ పాదయాత్ర చేస్తుండడంపై షర్మిల స్పందన. ఈ యాత్ర ప్రజల కోసం కాదు, అధికారం కోసమేనన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్. జగన్లో స్వార్థం తగ్గి ప్రజలకు సేవ చేసే గుణం పెరగాలని హితవు. అప్పటి వరకు దేవుడు కరుణించడని వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు రాజకీయ కక్ష సాధింపు చర్యనని హరీష్ రావు ఆగ్రహం. సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం కుట్ర అని విమర్శలు. ప్రభుత్వ వేధింపులకు భయపడం, ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని హెచ్చరిక. వరదల బాధ మరిచేందుకు లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారన్న రోజా. విజయవాడ వరదలపై విఫలమై లడ్డూ రాజకీయాలు ఆడుతున్నారని వ్యాఖ్య. వరద బాధితులను వదిలి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారన్న రోజా. హిందూ ధర్మాన్ని అవమానిస్తూ లడ్డూ నాటకాలు ఆడిందని వెల్లడి. మేడారం జాతరకు శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేశామన్న అట్లూరి. 9 నెలల్లో మేడారం మౌలిక వసతులన్నీ పూర్తి చేశామని వ్యాఖ్య. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్. మేడారం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వాలని వ్యాఖ్య. విశాఖ భూములను సూట్ కేస్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్న వైసీపీ. గీతం యూనివర్సిటీకి 55 ఎకరాలు అప్పగింపు వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపణ. అభివృద్ధి పేరుతో విశాఖలో భూదోపిడీ జరిగిందన్న గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు కుటుంబ ప్రయోజనాలకే ప్రభుత్వ భూములు దానం చేశారని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో విలువైన ప్రభుత్వ భూములను పెట్టుబడుల పేరుతో ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోందని వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తాజాగా గీతం యూనివర్సిటీకి 55 ఎకరాల భూమిని అప్పగించేందుకు ప్రభుత్వం సిద్దమవడం వెనుక సీఎం చంద్రబాబు కుటుంబ ప్రయోజనాలే ఉన్నాయని విమర్శించారు. సూట్ కేస్ కంపెనీలకు భూములు దారాదత్తం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. విశాఖ నగర అభివృద్ధి పేరుతో భూదోపిడీ జరుగుతోందని, దీనిపై ప్రశ్నించేవారే లేరని ధీమాతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రానున్న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు గట్టిగా ప్రతిఘటన చేపడతారని స్పష్టం చేశారు. అదే 70 ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ భూమిగా ఉండుంటే 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద ఈ ప్రభుత్వానికి ఉండేది. అప్పుడు ఒక 70 ఎకరాలు, ఇప్పుడు ఒక 55 ఎకరాలు. మొత్తం కలిపి ఈ సంస్థ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో వారి అధికారంలో ఉండగా దాదాపు 12,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. పక్కనే మీరు చూడండి, ప్రభుత్వ ఆస్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలు కేవలం 250 కోట్ల రూపాయలు పెట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక గొప్ప నిర్మాణాలు ఇక్కడ చేస్తే దీని మీద ఇదే స్థానంలో నించొని ఇదే ముఖ్యమంత్రి, ఇదే ఉప ముఖ్యమంత్రి, ఇదే ముఖ్యమంత్రి కొడుకు మన మీద ఆరోపణలు చేశారు. అది ప్రభుత్వ ఆస్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆస్తి కాదు. ఈ రోజు దీని ఎదురుగా కేవలం రోడ్డు మాత్రమే మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ప్రభుత్వానికి, ఈ పక్కన ఉన్నటువంటి కాంపౌండ్ ప్రభుత్వ భూమి, ఆ వెనక ఉన్నటువంటి 50 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈ రోజు ఇక్కడే 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని ఎవరు అడగడానికి లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు, మమ్మల్ని ఎవరు అడిగినా సరే నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి రీతిలో ఈ రోజు వ్యవహరిస్తా ఉంది. తప్పకుండా ఈ పోరాటాన్ని ఎంత వరకైనా తీసుకుని వెళ్తాం. ఒకవేళ కాకనే కాదు అని చెప్పి రేపు ఎలాట్ చేసినా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి తీసుకునేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దీని మీద పెద్ద ఎత్తున ఇప్పటికే పెద్దలు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు గాని, లేదా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు గాని, స్థానిక పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు గాని, మధ్య శ్రీనివాసరావు గారు గాని అందరం కూడా కలిసికట్టుగా దీని మీద పోరాటం చేస్తా ఉన్నాం. రేపు కార్యక్రమంతో పాటు రేపు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి రానున్నటువంటి కాలంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద కార్యాచరణ తీసుకుని ఒక్క గీతం సంస్థకే కాదు, రానున్నటువంటి కాలంలో ఏ సంస్థకి, ఏ ప్రైవేట్ సంస్థకి, ఏ రియల్ ఎస్టేట్ సంస్థకి, వారికి కావాల్సినటువంటి ఏ సంస్థకి ఇచ్చుకున్నా సరే దాన్ని అడ్డుకునేటువంటి. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది న్యాయపరమైన చర్య కాదని, పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యగా అభివర్ణించారు. కేసీఆర్ లాంటి నాయకుడికి నోటీసులు ఇవ్వటం సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ప్రతీకారంగా నోటీసులు పంపుతున్నారని ఆరోపించారు.
ఎన్ని నోటీసులు ఇచ్చినా బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని, చట్టపరంగా రాజకీయంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే వేధింపులకు గురిచేయటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని, చివరకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు హెచ్చరించారు. నేను అసెంబ్లీలో కొట్లాడుతున్నా, రోజు మాట్లాడుతున్నాం, ఇక గట్టిగా అడుగుతున్నామని తాపకొక నోటీసులు పంపుతున్నారు, ప్రేమలేఖలు పంపుతున్నారు. ఇంకా ఇలా కేసీఆర్ కి పంపిరట, మీ మొగానికి కేసీఆర్ కి పంపే తెలివి అనేది. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్, తెలంగాణను పచ్చబడగొట్టినోడు కేసీఆర్, ప్రజల బతుకుల్లో కొత్త వెలుపురిచ్చినోడు కేసీఆర్. నువ్వు ఏం చేసినావు నాయన? ఏదైనా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చుడంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే కదా. కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా? ఇవాళ గంట పెద్ద మనిషిని పట్టుకొని నీకు చెయ్య శాత కాక, రైతు బంధు ఏ శాత కాక, బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చెయ్యక, ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు పంపుడు ఎన్ని పంపుతావో పంపు, తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం, బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడతాం. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ కు అధికారం సూట్ కాలేదని, మరోసారి అధికారంలోకి రావాలంటే ఆయనలో మార్పు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. స్వార్థాన్ని తగ్గించుకుని ప్రజల పట్ల మంచితనం పెంచుకుంటే దేవుడే అవకాశం ఇస్తాడేమోనని సూచించారు. అధికారం అంటే బాధ్యత అని, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవటమే అస్సలు రాజకీయ నాయకుడి లక్ష్యమని అన్నారు. గత పాలనలో ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని గుర్తించి జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలకు దారితీయగా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు కారణమయ్యాయి. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. మనం చూసాం, పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో. కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు, ప్రజలు ఆశీర్వదించరు. ఇక మేం చేస్తున్న యాత్ర ఎప్పుడో ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేడారం మహాజాతర సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు వనదేవతలను దర్శించుకున్నారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం మొక్కులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో అభివృద్ది చెందాలని వారు ప్రార్థించినట్లు తెలిపారు. మేడారం జాతర దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్న మహా ఉత్సవమని పేర్కొన్నారు. గిరిజన సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ జాతరకు ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు అందిస్తోందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులను అభినందించారు. గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైన 55 ఎకరాల భూమిని అప్పగించడాన్ని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్రంగా తప్పుబట్టారు.
పేద విద్యార్థుల నుంచి లక్షల ఫీజులు వసూలు చేస్తున్న సంస్థకు ఇంత భారీ భూమి కేటాయించడం అన్యాయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భూములపై ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం భూదోపిడీకి సహకరిస్తోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరు పెట్టి భూముల కబ్జాకు ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. విశాఖ ఎంపీగా ఉండి ఆంధ్ర యూనివర్సిటీని అవమానించే వ్యాఖ్యలు చేసిన వారికి ఇలాంటి లబ్ధి కల్పించడం తగదని పేర్కొన్నారు. అడుగుతున్నాం, ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్దాలని ప్రచారం చేసి ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్ గారు, తీసుకొస్తే భూములు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని మీరు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా మీ సొంత కుటుంబానికి లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తోంది. కేవలం మీ స్వార్థం కోసం మీకున్న మీడియా బలంతో తప్పుడు ప్రచారం చేసి వేల కోట్ల రూపాయలని దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఆ ఎంపీ గారు భరత్ గారు చెప్తాడు, మొన్న ఏదో ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రామ్ కి వెళ్లి ఇవన్నీ పేదలు చదువుకునేవి, మా దగ్గర డబ్బున్నవాడు మాత్రమే చదువుకోగలుగుతాడు అంటాడు. అంటే మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసి మీరు లక్షల కోట్లు సంపాదించే కార్యక్రమం చేస్తూ కనీసం ఒక్క పేదవాడికైనా మీరు ఉచితంగా సీట్ ఇచ్చారా? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతున్నాం. నిన్న మొన్న గీతం చర్చ వచ్చినప్పుడు చాలా మంది పెద్దలు చెప్తున్నారు 5,000 రూపాయలు తక్కువైతే కూడా అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి బయటికి పంపించే కార్యక్రమం చేస్తారు వీళ్ళని. ఇంత దుర్మార్గంగా ఒక విద్యా సంస్థ నడుపుతూ దానికోసం కబ్జాలు పెడుతూ కబ్జా చేస్తే తప్పేంటి, ఆ భూమి మా చేతిలో ఉందంటారు. అంటే ఎవరి చేతిలో ఉన్న భూమి వాడికి చెందుతుందా అని అడుగుతున్నాం. గతంలో దున్నేవాడిదే భూమి అన్నారు, ఇప్పుడు చంద్రబాబు రాజ్యంలో కబ్జా చేసిన వాడిదే భూమి అని ఏమన్నా చట్టం తీసుకొస్తే దాన్ని చెప్పమని చెప్పి అడుగుతున్నాం. రేపు కౌన్సిల్లోను ఆ తర్వాత అవసరమైతే పార్లమెంట్ వరకు కూడా ఈ చంద్రబాబు కుటుంబం భూ కబ్జాల వ్యవహారాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ తీసుకుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూముల్ని కాపాడే కార్యక్రమం ఆ రోజు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పప్పు బెల్లాల్లాగా మీరు భూములు పంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని చెప్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని వైసీపీ నేత తీవ్ర విమర్శలు చేశారు. తాను జైలుకు వెళ్లడం మాత్రమే కాకుండా పెద్ద కుమారుడిపై 10 కేసులు, చిన్న కుమారుడిపై కూడా కేసులు పెట్టారని వాపోయారు. రాజకీయ కక్షతోనే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థులను భయపెట్టే ప్రయత్నమే తప్ప పాలనలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు లేవని అన్నారు. కుటుంబ సభ్యులను సైతం వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో చట్టం ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు చోటు ఉండకూడదని, ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా అరెస్టులు కావడం సహజం. అనేక నెలలు అప్పుడు జైల్లో పెట్టారు, అనేక జైళ్లు తిప్పారు. ఇప్పుడు ఒకేసారి 230 రోజులు జైల్లో పెట్టారు, 8 నెలల పాటు జైల్లో పెట్టారు. మరలా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు, మరలా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మరలా జైల్లో పెట్టారు. మరలా జైలుకి పంపి కక్ష సాధింపు చర్యలు పాల్గొంటున్నాడు. సరే ఈసారి ఏం చేస్తున్నారు? నా ఒక్కరితో వదిలారంటే నా ఒక్కరితో వదల్లా. ఈసారి జగనన్న మా లీడర్ జగనన్న నా కొడుకుని చంద్రబాబు సొంతూరికి మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాడు. నా కొడుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు కాబట్టి వాడి మీద ఇప్పటికి 10 కేసులు పెట్టారు, వాడిని వేధిస్తున్నారు. సరే వాడితో వదిలారంటే జగనన్న మా రెండో కొడుకు హర్షిత్ రెడ్డి అని ఉంటాడు, ఇది స్టూడెంట్ లీడర్గా అతన్ని జగనన్న అపాయింట్ చేసి పార్టీ తరఫున విద్యార్థి నాయకుడిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. వాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా విద్యార్థి నాయకుడు అయ్యాడని ఇప్పుడు వాడి మీద కూడా కేసులు పెట్టారు, వాడిని అరెస్ట్ చేస్తామంటున్నారు. అసలు నాకు అర్థం కాని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఊరిలో నేను పుట్టడం తప్ప, చంద్రబాబు నాయుడుకు పుట్టినటువంటి గ్రామంలో నేను పుట్టడంతో నాకేంటి సంబంధం? తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలన్నింటినీ ముందుగానే సిద్ధం చేశామని చెప్పారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా వంటి అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, జాతర ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం, మంత్రులు, ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ మహాజాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందని, దేశవ్యాప్తంగా మేడారం జాతరపై ఆసక్తి పెరుగుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడే అధికారుల్ని ప్రెస్ మీట్కి రావడానికి ముందు అడిగాను,
నిన్న సుమారు 25 నుంచి 28 లక్షల మంది పైచీలకు వచ్చారని, ఈరోజు ఇప్పటికే సుమారు 30 లక్షలు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింత ఈరోజు రాత్రికి సమ్మక్క గద్దె మీదకి ఈరోజు సాయంత్రం ఇచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత భక్తుల పోటు మరింత పెరుగుద్ది. అది ఎట్ ఏ టైం మోర్ దాన్ 1 crore పబ్లిక్ ఈ మేడారానికి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు గిరిజనేతరులే కాకుండా పరిసర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారనేది సమాచారం ఉంది. దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సహచర మంత్రులు అందరం దగ్గరుండి అది పర్యవేక్షిస్తున్నాం. తప్పకుండా భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఏవైనా చేసినా ఆ దుష్ప్రచారాలు ఏవి కూడా నమ్మాల్సిన పని లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. తనను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తూ పోలీసులతో ఘర్షణకు దిగినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్కు తరలించారు. ఈ ఘటన జాతర ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తతకు కారణమైంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో వివాదాస్పదమైన ఫ్లెక్సీల ఏర్పాటు చేస్తున్నారని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిట్ నివేదికలో జంతువుల కొవ్వు లేదని తేలినా కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పినా ఆ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. వివాదాస్పద ఫ్లెక్సీలతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడం తగదని పేర్కొన్నారు. దాదాపు 300 పేజీలు అనేక శాస్త్రీయంగా పరిశోధించే చేశారు. వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారానికి పశ్చాత్తాపడి హిందువుల మనోభావాలను గౌరవించాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. గత ప్రభుత్వం పైన జగన్ గారి పైన ఇలాంటి విష ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు మరీ బరిదేగించినారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఎవరు దీని గురించి మాట్లాడొద్దండి అని చెప్పినప్పటికీ ఛార్జ్ షీట్ లో లేని అంశాలను బయట పబ్లిక్ గా నిస్సిగ్గుగా పోస్టర్లు వేసి వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించడమే. ఈ పోస్టర్లు ఎవరెవరు వేశారో, ఎక్కడ తయారు చేశారో, ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తాం. ఒకవేళ పోలీసులు ఆ కంప్లైంట్లు స్వీకరించి రిజిస్టర్ చేయకపోతే మేము హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. మళ్ళీ చెప్తున్నాం, మేము ఇంత దిగజారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగన్ గారిని నిందిస్తున్న
వారెవరిని వదిలిపెట్టం. చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునేదానికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చిట్టయ్యి సుప్రీంకోర్టు వరకు కావాలంటే అవసరమైతే మేము న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాలు ఇప్పటికైనా మానుకొని పరిపాలన పైన వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా తెలుగుదేశాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ ఏడాది మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ గతంతో పోలిస్తే విపరీతంగా పెరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. గత 40 రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని చెప్పారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ మహాజాతర కోసం భారీగా నిధులు కేటాయించి అభివృద్ది పనులు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. మేడారం జాతర తెలంగాణ గర్వకారణమని, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోందన్నారు. భక్తుల సహకారంతో జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మరి మొదలుపెట్టిన నాటి నుంచి మాకు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామన్నటువంటి ధైర్యం, వారి అనుభవం, మాకు ఇచ్చిన సపోర్ట్ తోటి సీనన్న గారితో ఈరోజు ఇంత అద్భుతంగా మనము తీర్చిదిద్దుకోవడానికి వారి శ్రమను మరి ఆ తల్లులు సంపూర్ణంగా గుర్తించి వాళ్ళకు జరిగే పట్టాభిషేకం, వాళ్ళకు జరిగే వైభవానికి మరి ఒక సైనికుడిలా ఇక్కడ పనిచేసినందుకు మరి సీనన్న గారికి, ఎంటైర్ మా ఆదివాసీ కమ్యూనిటీ కానీ, సమ్మక్క సార్లమ్మ భక్తులు అందరూ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే వారు 2010 నుంచి ఈ జాతరకు వస్తున్నాడు. నాకు తెలిసి మేమిద్దరం 2009లో ఎమ్మెల్యేలమైనాం. 10 నుంచి జాతర మొదలైంది. ప్రతి జాతరలో రావడం మొదలైంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఆ పట్టుదలను, ఆ భక్తిని, ఆ బంధాన్ని పెంచుకొని మరి బాధ్యతగా ఈ గుడి నిర్మాణానికి అన్ని రకాలుగా సహాయం చేసి మరి మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, భట్టి గారికి, మా ఎంటైర్ మంత్రులకు, మా జిల్లా మంత్రి సురేఖక్క గారికి, మా సోదరి, అదేవిధంగా ట్రైబల్ మంత్రి అడ్లూరు లక్ష్మణన్న గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి విజయవాడలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రోజా విమర్శించారు. తినడానికి తిండి లేక నివాసాలు కోల్పోయి ప్రజలు అల్లాడుతున్న వేళ ఆ దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ కల్తీ అనే తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రారంభించారని ఆరోపించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లడ్డూపైనే అనవసర ఆరోపణలు చేయటం హిందూ ధర్మాన్ని అవమానించడమేనని ఆమె మండిపడ్డారు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే ప్రధాని మోడీ ఈ అంశంపై స్పందించాలని, ఇటువంటి నేతలను కూటమి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు న్యాయం చేయకుండా రాజకీయ నాటకాలు ఆడటం దుర్మార్గమని రోజా వ్యాఖ్యానించారు. చచ్చిపోండి అని చెప్పి వదిలేశారు. వీళ్ల చేతగానితనానికి, ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల, వీళ్ళు సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల విజయవాడ మునిగిపోయి ప్రజలు అల్లల్లాడిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీదే బురద చల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఈయనని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాడు, చిత్తూరు జిల్లాలో పుట్టి, రాయలసీమలో పుట్టి, ఈ ప్రాంతం వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో, అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరమా అని అడుగుతున్నాను. మోడీ గారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా కించపరిచే వ్యక్తుల్ని మీ కూటమిలో పెట్టుకుంటే మీ మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ముందు కూటమిలో నుంచి వీళ్ళని మెడబట్టి బయటకు గంటండి, తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి. వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తండ్రి లాంటి సాక్షాత్తు మామగారైన ఎన్టీఆర్ గారినే తన పదవి కోసం శ్రీలోలుడిగా చిత్రీకరించి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడికి రాజకీయం కోసం దేవుణ్ణైనా మోసం చేయగలడనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇంత దరిద్రమైన పొలిటీషియన్ ఈ దేశంలో ఎవరూ లేదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారే,
అదే నిజమని మరోసారి ప్రూవ్ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా విస్తృత ఏర్పాట్లు చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈసారి చేపట్టిన అభివృద్ది పనులు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన జరిగాయని స్పష్టం చేశారు. అమ్మవార్ల గద్దెల నిర్మాణం నుంచి మేడారం పరిసర ప్రాంతాల మౌలిక సదుపాయాల వరకు కేవలం 9 నెలల్లో పూర్తి చేయడం ప్రభుత్వ కట్టుబాటుకు నిదర్శనమన్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ మహాజాతరకు జాతీయ హోదా కల్పిస్తే మరింత అభివృద్ది సాధ్యమవుతుందని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. గిరిజనుల ఆరాధ్య దైవంగా సమ్మక్క సారలమ్మ జాతరకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గౌరవనీయులు కేంద్ర ట్రైబల్ శాఖ మంత్రులు జోవెల్ గారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత, మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేవలం 9 నెలలనే సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల పునర్నిర్మాణం కానీ, అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయం లోపల వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మన పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా మా మీడియా మిత్రుల సాక్ష్యం అని చెప్పి మనవి చేసుకుంటూ, నేను మా ट्राइबल डिपार्टमेंट तरफ ना हमारे जोयल साहब का मैं एक रिक्वेस्ट है साहब, ये फेस्टिवल नेशनल फेस्टिवल के साथ हम दरकार आपको रेपुटेशन दे रहे साहब, और एक सब नेशनल फेस्टिवल के वास्ते जातीय फेस्टिवल के वास्ते हम रिक्वेस्ट कर रहे साहब. और एक रिक्वेस्ट है साहब, हमारा ट्राइबल डिपार्टमेंट की तरफ से बहुत गवर्नमेंट ऑफ इंडिया का फाइनेंशियल सपोर्ट, फाइनेंशियल एडेड का फंड्स रिलीज करने के लिए हमको रिप्रेजेंटेशन दे रहे साहब. हम हमारा चीफ मिनिस्टर की तरफ से, हमारा सरकार की तरफ से आप बहुत बहुत शुक्रिया साहब. हम इन्विटेशन 10 दिन के पीछे हम पर्सनली इन्विटेशन दिए, तो हम दिल्ली से आप हमारा किशन रेड्डी साहब दोनों हमारा సమ్మక్క సారక్క జాతర ఆనే కే లియే మోస్ట్ వెల్కమ్. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిపై జరుగుతున్న ఆరోపణలపై వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 జులైలో సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినప్పటికీ జంతుకొవ్వు లేదని సిట్ తుది ఛార్జిషీట్ స్పష్టంగా తేల్చిందని తెలిపారు. వైసీపీ హయాంలో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిలో కూడా ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని సిట్ నిర్ధారించిందన్నారు. ఆ నెయ్యిని ఇతర రూపంలో టీటీడీకి సరఫరా చేసి లడ్డూ తయారీలో ఉపయోగించారని వెల్లడించారు. తనపై అలాగే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలు లేని ఆరోపణలతో భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదని అన్నారు. 2024 జులైలో సప్లై చేసిన ఘీలో జంతు కొవ్వు ఉందా, లేకపోతే ఆ ఘీ కల్తీ అయి ఘీయా, లేదా జంతు కొవ్వు కల్తీ అయిందా అనేది నిర్ధారణ చేయాలని, ఒకవేళ జంతు కొవ్వు కలిసిని బట్టే ఆ ఘీని, ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదాలు చేయటంలో కానీ, లడ్లు తయారు చేయటంలో కానీ వాడారా లేదా అని నిర్ధారణ చేయాలని చెప్పి సిట్టు ప్రధానంగా పేర్కొంది. కానీ నిన్న ఛార్జ్షీట్ సబ్మిట్ చేసిన దానిపైన చూస్తే నెయ్యి కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు అయితే లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే సిట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన రిపోర్ట్లో జూలైలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసిన ఘీని వైసీపీ హయాంలో సప్లై చేశారు అని ఏదైతే జూలైలో వచ్చిన ఘీ శాంపిల్స్లో ఉంది అని చెప్పారో, అది అల్టిమేట్గా నిన్న ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఆ 4 ట్యాంకర్స్లో కూడా జంతు కొవ్వు లేదని రిపోర్ట్ వచ్చిందని ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. మరి ఆ 4 ట్యాంకర్స్ కూడా మళ్ళా వేరే రూపాన టీటీడీకి సప్లై చేసి నెయ్యి లడ్డూల తయారీలో కూడా వాడటం జరిగింది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఆ రోజేమో ఆ విధంగా ఏదైనా కాన్ఫరెన్స్తో ప్లాన్ చేసుకొని గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయాలి అని ఒక దురుద్దేశంతో ఆ రోజు ఆ విధంగా మాట్లాడారా? మళ్ళా ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ అడల్టెడ్ ఘీని మళ్ళా వాడారా? ఈ అంశాలపై కూడా స్పష్టత రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. తిరుమల లడ్డూ నెయ్యి విషయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు పవన్ కళ్యాణ్ కావాలని అబద్దాలు ప్రచారం చేశారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి
నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రంగా విమర్శించారు. సీబీఐ సిట్ ఛార్జ్ షీట్తో అసలు నిజాలు బయటపడ్డాయని, నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు లేదని స్పష్టంగా తేలిందని తెలిపారు. అయినా చంద్రబాబు పశ్చాత్తాపం లేకుండా మాట్లాడటం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్లపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని సిట్ నిర్ధారించిందన్నారు. భక్తుల విశ్వాసాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం అత్యంత నీచమని వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో చంద్రబాబు మరోసారి ప్రజల ముందు దొరికిపోయారని లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పటికప్పుడే తేటతెల్లం కావట్లేదా? నువ్వు ఇచ్చినటువంటి అనేక విషయాల మీద, అదేవిధంగా రైతు పుస్తకాల మీద కూడా, మరి దాని మీద నువ్వు చేసిన ప్రచారం మొన్న ఏమైంది? అది కూడా తేటతెల్లం అయిపోయింది. జగన్ గారు చేసిన మంచి పని అని చెప్పి వచ్చింది. మరి ఇట్లాంటి అబద్ధాలు ఆడుతున్నప్పుడు, అవి రుజువులు అవుతున్నప్పుడు, ఆ నిజాలు బయటకు వస్తున్నప్పుడు నువ్వు సిగ్గుపడాలా? పడవుగా. ఎందుకంటే నీకు సిగ్గు అనేది నీ పుట్టుకలోనే లేదు గనుక, నీకు అసలు ఆ విధమైనటువంటి ఆత్మాభిమానం కించిత్తు కూడా లేదు గనుక, నీ చెప్పాలంటే ప్రజల దురదృష్టం కొద్దీ నువ్వు మళ్ళీ పరిపాలనలోకి వస్తూ ఉన్నావు. ఎన్ని అడ్డదారులు దొక్కుతావో దానికి అందరికీ తెలుసు. ఎన్ని పార్టీల కాళ్ళు పట్టుకుంటావో, నీ నీచమైన బ్రతుకు అంతే కదా. దేవుళ్ళంటే ఎన్టీఆర్ని పట్టన పెట్టుకున్నావు, ఆ రోజు వెన్నుపోటు పొడిచావు, చెప్పులేయించావు. ఆ రోజు దాన్ని మైపుచ్చడానికి లక్ష్మీపార్వతి మీద నిందలేయించావు. ఇదే పచ్చ మీడియాని పెట్టుకొని అడ్డంగా పెట్టుకొని అబద్ధాల మీద అబద్ధాలు. ఇప్పటికీ అదే అబద్ధాలు లక్ష్మీపార్వతి మీద చేస్తున్నావు. తర్వాత నీ కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన చేస్తే ఆయన మీద ఇక మొదలు పెట్టావు. జైలుకు పంపించావు, మరి 16 నెలలు జైల్లో పెట్టావు. అయినా కూడా రాజశేఖర్ బిడ్డ గనక, ధైర్యవంతుడు గనక నిలబడి నీ కుట్రలు కుయుక్తులన్నీ ఎదుర్కొని వచ్చి స్వయంగా ఎవరి సాయం లేకుండానే అతను ముఖ్యమంత్రి కాగలిగాడు, ఈ రాష్ట్రానికి ఎన్నుకోబడ్డాడు. మొన్న జరిగిన ఎలక్షన్ మళ్ళీ జగన్ గెలుస్తాడని చెప్పి ఈవీఎంల ద్వారా మోసం చేసి ఎలక్షన్ కమిషన్ గుప్పిట్లో పెట్టుకొని మళ్ళా మొన్న గెలిచి వచ్చి ఇది ఒక గెలిపేనంసి. ఇంత హీనమైన బ్రతుకు ఎవ్వరూ కూడా ఈ చరిత్రలో ఇంతవరకు కూడా మేము చూడలేదు. నిజంగా చంద్రబాబు ఛీ, నిజంగా ఛీ, ఇట్లా తిట్టాలనిపిస్తోంది. ఏ పదాలు, ఎందుకంటే నాకు పరుష పదాలు రావు గనక ఇక ఈ భాష చీ అనే పదం కంటే కూడా ఇంకా హీనమైన పదం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027లో జగన్ పాదయాత్ర చేస్తుండడంపై షర్మిల స్పందన. ఈ యాత్ర ప్రజల కోసం కాదు, అధికారం కోసమేనన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్. జగన్లో స్వార్థం తగ్గి ప్రజలకు సేవ చేసే గుణం పెరగాలని హితవు. అప్పటి వరకు దేవుడు కరుణించడని వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు రాజకీయ కక్ష సాధింపు చర్యనని హరీష్ రావు ఆగ్రహం. సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం కుట్ర అని విమర్శలు. ప్రభుత్వ వేధింపులకు భయపడం, ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారని హెచ్చరిక. వరదల బాధ మరిచేందుకు లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారన్న రోజా. విజయవాడ వరదలపై విఫలమై లడ్డూ రాజకీయాలు ఆడుతున్నారని వ్యాఖ్య. వరద బాధితులను వదిలి లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారన్న రోజా. హిందూ ధర్మాన్ని అవమానిస్తూ లడ్డూ నాటకాలు ఆడిందని వెల్లడి. మేడారం జాతరకు శాశ్వత అభివృద్ధి పనులు పూర్తి చేశామన్న అట్లూరి. 9 నెలల్లో మేడారం మౌలిక వసతులన్నీ పూర్తి చేశామని వ్యాఖ్య. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్. మేడారం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వాలని వ్యాఖ్య. విశాఖ భూములను సూట్ కేస్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్న వైసీపీ. గీతం యూనివర్సిటీకి 55 ఎకరాలు అప్పగింపు వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపణ. అభివృద్ధి పేరుతో విశాఖలో భూదోపిడీ జరిగిందన్న గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు కుటుంబ ప్రయోజనాలకే ప్రభుత్వ భూములు దానం చేశారని వ్యాఖ్య. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.